హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి గుంటూరు గారం ఎలాగుంది విషయానికి వస్తే ఓకే భయ్య. సినిమా అయితే వన్ టైం వాచబుల్, బాగానే ఉంది. ఫ్యాన్స్కి అయితే పండగ. ఇంకా మహేష్ బాబుని ఇప్పుడు చూడని విధంగా కొత్తగా చూస్తారు. మహేష్ బాబు అన్నట్టు దీంట్లో ఫుల్ యాక్టివ్గా ఎనర్జీగా అయితే చేశాడు. పర్టికులర్గా వస్తే సినిమాలో డ్యాన్సెస్ అయితే కొట్టేశాడు సినిమా మొత్తం. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే మనకి రెగ్యులర్ టెంపో లాగే ఉంటుంది. అరవింద సమేత అలా వైకుంఠపురం ఎలాగైతే క్లాసికల్స్ లాగా ఉంటుందో అలాగే ఒక క్లాసికల్ మూవీ లాగే తీసుకెళ్ళాడు త్రివిక్రమ్ అయితే. దీంట్లో మెయిన్ డైలాగ్స్, స్టోరీ కంటే డైలాగ్స్ మీద ఇంపార్టెన్స్ పెట్టినట్టున్నాడు. డైలాగ్స్ అయితే ఎంటెంటే ఉంటాయి సినిమాలో. ఇంకా ఫైట్ సీన్స్ కానీ, డ్యాన్సెస్ కానీ, బీజిఎమ్స్ కానీ ఓకే బాగానే చేశారు. ఇంకా మహేష్ బాబుని అయితే కన్ఫామ్గా వెళ్ళి వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ అయితే చేసేస్తారు ఫుల్గా. అసలు నెక్స్ట్ లెవెల్లో మహేష్ బాబు దీంట్లో ఉండడం అయితే. ఇంకా మహేష్ బాబుని అయితే ఇంకా 2-3 ఇయర్స్ వరకు అయితే చూడడానికి లేదు. నెక్స్ట్ రాజమౌళి ఫిలింలో అందరూ వెళ్ళి ఈ సినిమాలో మహేష్ బాబుని అయితే ఫుల్గా చూసి ఎంజాయ్ అయితే చేసిండి. వన్ మ్యాన్ షో అయితే అనొచ్చు మహేష్ బాబుని. అంత యాక్టివ్గా అయితే చేసాడు సినిమాలో. ఇంకా సినిమా అయితే మనం త్రివిక్రమ్ మహేష్ బాబు నుండి ఆల్మోస్ట్ 14 ఇయర్స్ నుండి వెయిట్ చేసాం కాబట్టి ఎక్స్పెక్ట్ చేసినంత అంత హై మూమెంట్ కాకపోయినా ఓకే. మనకి అతడు కలేజా అలా కాకపోయినా సరే, అరవింద సమేత అలా వైకుంఠపురం ఎలాగైతే ఉంటాయో అలాగే ఇది కూడా మన అత్తారెడ్డి దారేది అలాగా క్లాసికల్గా సినిమా అయితే ఎలాగ ఉంటుందో అలాగే ఇది కూడా గుంటూరు కారం. మాస్ సినిమా అయితే కాదు, కానీ సినిమాలో మహేష్ బాబు అయితే మాస్గా ఉంటాడు, మాస్లో ఉంటాడు. సినిమాలో మహేష్ బాబుని అయితే హ్యాపీగా వాళ్ళ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే విధంగా అయితే చూపించాడు త్రివిక్రమ్ మాత్రం. సినిమా అయితే కన్ఫామ్గా ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్తో చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫ్యాన్స్కి అయితే పండగ. ఇంకా ప్రతి ఒక్కరు వెళ్ళి మహేష్ బాబుని ఒక 3 ఇయర్స్ వరకు అయితే చూడలేరు. ఇప్పుడు వెళ్ళి చూసిండి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ. నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా.